తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల వేళ ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు రెడీ అవుతుంది. అధికారంలోకి రాగానే ముందుగా 6 గ్యారంటీల అమలుకు ప్రాధాన్యతనిచ్చింది. ఆగస్టు 15లోగా 2 లక్షల రుణమాఫీ చేస్తామని ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఇలానే త్వరలో పెట్టుబడి సాయం అందించే రైతులకు రైతు భరోసా నిధులు కూడా విడుదల చేస్తామని తెలిపారు. ఈ క్రమంలో తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కీలక ప్రకటన చేశారు. 2 లేదా 3 రోజుల్లోనే రైతుల ఖాతాలో నగదు జమ చేస్తామని తెలిపారు. ఇంతకు ఇవి ఏ పథకానికి సంబంధించిన డబ్బులు ఎవరి ఖాతాలో జమ చేస్తారో చూద్దాం. ఆయిల్ ఫామ్, ఇతర పంటలు సాగు చేసే రైతులకు తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు శుభవార్త చెప్పారు. రైతులు కంపెనీల చెల్లింపులకు సంబంధించిన 100.76 కోట్ల పెండింగ్ బకాయిలను విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. రానున్న 2-3 రోజుల్లో అంతర పంటల సాగు చేసే రైతుల ఖాతాలో ఈ నిధులు జమ అవుతాయని చెప్పుకొచ్చారు. ఈ మేరకు ఉద్యానవన శాఖ ఇప్పటికే చర్యలు ప్రారంభించిందని తుమ్మల తెలిపారు. 2022-2023 నుంచి పెండింగ్లో ఉన్న డ్రిప్ ఇరిగేషన్కి సంబంధించి 55.36 కోట్లను కూడా తమ ప్రభుత్వం విడుదల చేసిందని ఈ సందర్భంగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు. రుణమాఫీపైన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కీలక వ్యాఖ్యలు చేశారు. ఆగస్టు 15లోగా ఎట్టి పరిస్థితుల్లో అయినా సరే 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామని చెప్పుకొచ్చారు. ఈ నెల 21న కేబినెట్ భేటీ ఉంటుందని, ఈ సమావేశంలో రుణమాఫీ అర్హతలు, కటాఫ్ తేదీలపై కీలక నిర్ణయం తీసుకోబోతున్నట్లు చెప్పారు. రైతు బంధు కింద తెలంగాణలో 66 లక్షల మంది లబ్ధిదారులు ఉన్నారు. వీరిలో 2 లక్షల లోపు రుణాలు పొందిన వారు దాదాపు ఇంతమందే ఉంటారని అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే రైతు బంధు లబ్ధిదారులలో దాదాపు 6 లక్షల మందికి పట్టాదారు పాస్ పుస్తకాలు లేవు. వాటిని ప్రామాణికంగా తీసుకుంటే లబ్ధిదారుల సంఖ్య 60 లక్షలకు తగ్గుతుందని అధికారులు చెప్తున్నారు. ఇది ఇలా ఉంటే కుటుంబంలో 2-3కి రైతు బంధు వస్తుంది. వారందరికీ రేషన్ కార్డులు లేవు. కుటుంబం పెద్దకు మాత్రమే ఉంది. రేషన్ కార్డు నిబంధన పెడితే కుటుంబంలో రైతుకు మాత్రమే రుణమాఫీతో పాటు రైతు బంధు కూడా వస్తుందని అధికారులు భావిస్తున్నారు. అయితే 5 ఎకరాల వరకు సీలింగ్ పెట్టి కుటుంబంలో రేషన్ కార్డు ఉన్న కుటుంబ పెద్దకి మాత్రమే రైతు బంధు చేయాలని అధికారులు భావిస్తున్నట్లు సమాచారం. దీనిపై పూర్తి సమాచారం కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకుంటామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు. వీరందరికీ రైతు బంధును నిలిపివేసే యోచనలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది.